మిత్రులారా, మనం ఈరోజు జగ్గాయిపేట పట్టణం ఆనుకొని ఒక కొన్ని కిలోమీటర్లు, అంటే ఎన్ని కిలోమీటర్ వస్తుంది, 3 కిలోమీటర్ల దూరంలో ఒక బౌద్ధ స్తూపం, పురాతనమైన బౌద్ధ స్తూపము. ఇక్కడ మనము దీనికైతే నిరాదరణకు గురై ఉంది. ఇది ఇక్కడ శాసనం చదువుతాను మిత్రులారా. కొంచెం నేను కరెక్ట్గా స్పష్టంగా చదవలేకపోవచ్చు, అందుకే మీకు ఇక్కడ ఫోటో పెట్టాను, ఇమేజ్ పెట్టాను, మీరు కూడా దాన్ని చదువుకోవచ్చు. అయితే నాకున్న పరిధిలో నేను చదివి మీకు వినిపిస్తాను. సిద్ధం రానో మాదరి పుతస ఇక కునాం సిరి వీర పురి సదతస సంవత్సర 20 వసపక్కం 8 దివసం 10 కమ్మకరాతి నదుతురే అవేసానిస నక ఛందస్సపుతో గామే మహకందురురే వతవో అవేసాని సిద్ధతో అపనో మాతరం నాగిలానిం పురతోక తునాం గరానిం చ కానికం బాలక చ నగసిరి చంద సిరి బాలికమ్మ బ్రాకెట్లో చ ఇచ్చాడు. సిద్ధ తనికం ఏవం నతిమిత సంబంధించి వాగేన సహాగా మీ వేలగిరి యాల భగవతో బుధస మహాచేతియ పువదరే ఆయక కంబ 5 సావనీయుతే అపానో దేవదమ్మం సవస్తవం హి తాసుకాయ పతిత పితాతి. ఈ యొక్క శాసనము నాకు వచ్చిన విధంగా చదివాను, తప్పు అయితే మన్నించండి. ఇక్కడ భావం చెప్తాను. ఇక్ష్వాకురాజు మాదిరి పుత్ర శ్రీ వీర పురుషదత్తుని 20వ రాజ్యకాలంలో 8వ పక్షం 10వ రోజున వర్ష ఋతువులో నదుతుర గ్రామస్థుడు శిల్పనాగ చంద్రుని కుమారుడు శిల్పి మహాకందుర గ్రామస్థుడు సిద్ధార్థ భగవాన్ బుద్ధుని మహాచైత్యానికి తూర్పు ముఖద్వారం వద్ద అద్భుతమైన 5 ఆయక కంబములను నిలిపెను. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గుర్తుగా వీటిని నిలిపెను. సిద్ధార్థ తల్లి నాగిలని, భార్య సముదాని, కుమారుడు మూలశ్రీ, కుమార్తె నకబుదినిక, సోదరుడు బుద్ధానిక, సోదరుని భార్య కనిక, సోదరుని కుమారుడు నాగసిరి, చంద్రసిరి, కుమార్తె సిద్ధార్థనిక మరియు అతని స్నేహితులు రక్త సంబంధికులు పాల్గొనిరి. ఈ శాసనము సాధారణ శకం 2వ శతాబ్దం నాటిది అనేది ఈ యొక్క చరిత్ర తెలుపుతుంది.